లూకా సువార్త 21వ అధ్యాయము 9 నుండి 11 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. 9వ వచనం, 21:9 లూకా సువార్త. మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినునప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములను కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాదములు గొప్ప సూచనలను పుట్టును. ఆమేన్, హల్లెలూయా. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. దయచేసి కూర్చో. మనం కొద్ది నిమిషాలు వర్తమానాన్ని మనందరం కూడా యొక్క సమయంలో మనం అందరం కూడా చూద్దాం. ఇక్కడ గమనించండి, లూకా సువార్త, లూకా గారు, అపోస్తుడైన లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన దీని రాసు 21వ అధ్యాయం 9వ వచనములో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చి వినునప్పుడు జడియకుడి. హల్లెలూయా. వేటి గురించి? యుద్ధములను గురించి కలహాల గురించి మీరు వినినప్పుడు జడియకుడి. ప్రైజ్ ది లార్డ్. ఇవి మొదట జరగవలసినది కానీ అంతము వెంటనే రాదు. అంతము వెంటనే అంటే అంతము అనబడేది రాకముందు ఇవన్నీ కూడా జరగాలి. హల్లెలూయా. ఏమేంటి? యుద్ధములను గురించి కలహముల గురించి వినబోదురు అన్నాడు. ఎప్పుడు ఈ మాటలు ఆయన 2000 సంవత్సరాలకు ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలు. ఆమేన్. మనము ఆయన చెప్పిన తర్వాతనే మొదటి ప్రపంచ యుద్ధము జరిగింది. ఆయన చెప్పిన తర్వాతనే రెండవ ప్రపంచ యుద్ధము జరిగింది. ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాం కొన్ని యుద్ధాల గురించి, యుక్రెయిన్ రష్యా యుద్ధాల గురించి. ఏమన్నా హల్లెలూయా? అందరూ వింటున్నారా? ఇజ్రాయేలు చుట్టూ జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏమండి, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన తర్వాతనే, ఈయన కూడా ప్రవచనం చెప్పిన తర్వాతనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయకూడదంట? జడియకుడి. మీరు జడియకుడి అంటే భయపడుకుడి. ఆమేన్. మీరు భయపడుకుడి. 10వ వచనం చూడండి. ఆయన వారితో ఇట్లనెను, అవి జరుగుతున్నప్పుడు జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. యుద్ధములు ఏం జరుగుతాయంట? జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం. హల్లెలూయా. అంటే నేషన్ మీదికి నేషన్. ఒక రాజు ఇంకొక రాజు, ఇద్దరు కొట్లాట, దేశాల మధ్య కొట్లాట, దేశాల ప్రజల మధ్య కొట్లాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము లేచును. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కింద అంటున్నాడు చూడండి, అక్కడక్కడ ఏం జరుగుతాయి? భూకంపాలు. ఏం కంపం? చెప్పండి, ఏం కంపం?
ఇప్పుడు ఇటు కనిపిస్తే ఏం చేస్తారు అందరూ? ప్రార్థన వద్దు ఏముద్దని పరిగెడతారా? హల్లెలూయా. అక్కడ ఏమంటాడంటే అక్కడక్కడ గొప్ప భూకంపాలు. రీసెంట్గా 2025 సంవత్సరం ప్రారంభంలో ఒక భూకంపం జరిగింది. అందరికి తెలుసా? పెద్ద భూకంపం, నేపాల్ భూకంపం, టిబెట్ పీఠభూమిలో శివారులో జరిగింది అది. అలాగే 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది అంతే. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అక్కడక్కడ గొప్ప భూకంపాలు జరుగుతాయి. గొప్ప భూకంపాలే కాకుండా అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి ఆయన, తెగుళ్ళు. ఏంటి తెగుళ్ళు అంటే? అంటురోగాలు. ఏంటి సార్ తెగుళ్ళు అంటే? అంటురోగాలు. కలరా అంటురోగం, కరోనా బాగా గుర్తుంది అందరికీ. కరోనా అంటురోగం, జ్వరము అంటురోగం. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. టీవీ అంటురోగం. ఇక్కడ అంటున్నాడు ఆయన, ఈయన రాకడ సంభవించే ముందు అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ యుద్ధములు, రాజ్యం మీదికి రాజ్యము లేచుట, దేశం మీదికి దేశము లేచుట. హల్లెలూయా. ఇంకా ఏం జరుగుతాయంట? తెగుళ్ళు, కరోనా లాంటి పెద్ద పెద్ద తెగుళ్ళు, అంటురోగాలు, ఇవన్నీ కూడా ప్రజలకి సంక్రమిస్తూ ఉంటాయి. ఇంకా కరువులు. ఇంకా ఏంటి? ఆగండి, మరీ ఫాస్ట్ అయిపోతే ఎట్ట? కరువులు అంటే ఏంటి? కరువులు అంటే ఏంటి సార్? కరువులు ఏంది? కరువు అంటే ఏంటంటే తిండిలే. హల్లెలూయా. ఏం లేదు, 3 పూట్ల కాదు, 2 పూట్ల కూడా తిండిలే. ఒక్కొక్క చోట ఒక పూట కూడా తిండిలే. హల్లెలూయా. ఈరోజు గాజా పరిస్థితి చూడు, తిండిలే. పాలస్తీనా పరిస్థితి చూడు, తిండిలే. నైజీరియా పరిస్థితి చూడు, తిండిలే. కొన్ని ప్రాంతాల్లో అసలు తిండే లేదు. హల్లెలూయా. వాళ్ళకి తిండి లేక ఎముకలన్నీ కూడా బయటకు కనబడే స్థితిలో కొంతమంది ప్రజలు కనపడుతున్నారు, ఆహారం లేక. హల్లెలూయా. అక్కడక్కడ భూకంపాలు, తెగుళ్ళు, కరువులు. దేవునికి స్తోత్రం. మనకైతే దేవుడు 3 పూట్ల, అదే చెప్పండి, మనకైతే 3 పూట్ల దేవుడు హ్యాపీగా దేవుడు 3 పూట్లు ఇస్తున్నాడు. ఆమేన్. ఎక్కువ కుక్కలకు కూడా ఇసిరేస్తున్నారు కొంతమంది అయితే. కానీ కొన్ని చోట్ల కరువులు. మనల్ని ఈ స్థితిలో దేవుడు ఉంచాడు, వాళ్ళని ఆ స్థితిలో ఉంచాడు అక్కడ. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. తెగుళ్ళు, కరువులు, ఇంకా ఏం కనపడతాయి? చివరిగా ఒక ఘోరమైన కార్యం గురించి చెప్తున్నాడు అక్కడ, భయపడే విషయం గురించి చెప్తున్నాడు అక్కడ. వింటున్నారా? ఏమంటున్నాడు? అందరి బైబిల్లో ఉందా? ఆకాశము నుండి మహాభయోత్పాదములు, గొప్ప సూచనలు పుట్టును. ఎక్కడ? హల్లెలూయా. ఆకాశంలో మహాభయోత్పాదములు, గొప్ప సూచనలు పుట్టును. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పు. అందరు వాక్యం వింటున్నారా? ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందు జరిగే సూచనలు. ఈ సూచనలన్నీ చూపిస్తున్నాడంటే నేను వస్తున్నానని అర్థం. హల్లెలూయా. ఈ సైన్స్, గ్రేట్ సైన్స్, గొప్ప సూచనలు
ఆకాశములో మహాభయోత్పాదములు ఆయన ఆకాశంలో చూపిస్తూ ఉంటాడు. వీటిని చూసి మీరు ఎవరు కూడా జడియకుడి. హల్లెలూయా. కొంతమంది అంటారు, అమ్మ భూకంపం వస్తుంది, అమ్మ భూకంపం వస్తూ ఉంది, భూకంపం వస్తూ ఉంది, అయ్యో ఎట్లా అమ్మ, ఎట్లా అట్లా ఎట్లా అని భయపడుతుంటారు కొంతమంది. ఆకాశంలో ఏదైనా మండుతూ ఉన్నదొట్టి ఆంతరం మన ముందు పోయిందనుకో, అమ్మ ఏదో అయిపోయేటట్టుకుంది, భయపడుతుంటారు కొంతమంది. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగా చెప్తున్నారు. ఆకాశము నుండి మహోభయోత్పాదములు, గొప్ప సూచనలు మీరు చూస్తారు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. అంటే అప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే ఆకాశంలో మహాభయోత్పాదములు, గొప్ప సూచనలు ఏంటి అనేది మనకు తెలియాలా. అంతే కదా సార్. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారంటే మరి ఏవో లేకుండా ఆయన చెప్పడు కదా. అది ఖచ్చితంగా మొదటి రాకడలో వచ్చినప్పుడు చెప్తున్నాడంటే రెండో రాకడకు ముందు అవన్నీ కూడా భూమి మీద ఆకాశంలో కనపడాలా, భూమి మీద కనపడాలా. ఇక్కడ కొన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశంలో కొన్ని సూచనలు చూపించాడు, భూమి మీద కొన్ని సూచనలు చూపించాడు. హల్లెలూయా. ఎవరికి భయం? వాటిని చూసినప్పుడు ఎవరికి భయం? ఇవన్నీ కూడా దేనికి సూచన అంటే ఆయన యొక్క రాకడకి సూచన. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఇవన్నీ దేనికి సూచన అండి? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారు, మనం ఆయన ఎదుర్కోవడానికి పోవాలి అన్నప్పుడు ఆ వస్తున్నాడని చెప్పడానికి, మనం ఎదుర్కొని పోవడానికి వస్తున్న ముందు అవి మనకు చూపిస్తున్న సూచన అది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి భయం? ఎవరికి భయము అంటే రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రేపు ఉంటే ఈరోజు కూడా ఏం ప్రిపేర్ కానోడికి రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు కూడా వాడు ఏమి తెలుగు చదివి ఉండడు, ఇంగ్లీష్ చదివి ఉండడు, హిందీ చదివి ఉండదు, ఏ సబ్జెక్ట్ ఉందో ఏమీ చదువుకోకుండా ఎగ్జామ్ ఏం రాస్తున్నావు ఏమో, పేపర్ ఎట్టొస్తుందో ఏమో, నేనేం చేయాలో ఏమో, పక్కోడిని చూడనిస్తాడో లేదో, వచ్చి ఇన్విజిలేటర్ మంచోడు బలాలు దేవుడా వీడు చదవకుండా హల్లెలూయా అనుకొని పోతాడు కొంతమంది. ఇప్పుడు ఎవరికి భయం అంటే ప్రిపేర్ కానోడికి, సిద్ధపడనోడికి భయం. అంతే కదా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని కలుసుకోవాలంటే దానికి ముందు సిద్ధపడనోడికి భయం. దానికి ముందు సిద్ధపడిన వాడికి భయం. నేను ఆయన కలుసుకోవడానికి వెళ్ళాలంటే ఇవన్నీ కనపడతాయన్న సూచనలు ముందుగానే చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటాడు ఆయన, అక్కడ ఏమంటాడంటే యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు మీరు సమాచారం వినబోదురు. మీరు భయపడుకుడి, జడియకుడి. అక్కడక్కడ భూకంపములు, గొప్ప భూకంపములను, తెగుళ్ళును, కరువులను సంభవించును. ఆకాశములో గొప్ప భయోత్పాదములు, గొప్ప సూచనలు పుడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆయన రాకడికి ఆకాశంలో సూచనలు, భూమి మీద సూచనలు. ఇంకొక దాని గురించి చూడు, అక్కడే అదే గురించి మాట్లాడుతూ ఈయన మార్కు గారు మాట్లాడుతున్నారు. చూడండి 13వ అధ్యాయం 7-8 వచనాలు. మార్కు సువార్త 13వ అధ్యాయం త్వరగా చదవండి దయచేసి. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి
వినినప్పుడు కలవరపడకుడి అంటే ఇక్కడ కూడా భయపడకుడి అంటున్నాడు. ఉమ్, ఆ, ఆ, అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవన్నీ కూడా రాబోతున్న వేదనలకు ప్రారంభము. హల్లెలూయా. ఏ వేదనలకు ప్రారంభము? 3.5 సంవత్సర కాల వేదనలకు ప్రారంభము. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త కూడా చదవండి అయ్యా, 24వ మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు. కలవరపడకుండా చూచుకొనుడి. ఇవన్నీ జరగవలసి ఉన్నదే గాని అంతము వెంటనే రాదు. హల్లెలూయా. అవును, లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ఆరంభము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆయన అన్ని మార్కు గారు ఏదైతే చెప్పారో మత్తయ్య గారు కూడా అదే చెప్పారు. మత్తయ్య గారు ఏదైతే చెప్పారో లూకా గారు కూడా, చెప్పండి, లూకా గారు కూడా అదే చెప్పాడు. కానీ చెప్పని కొన్నిటిని కూడా మళ్ళీ లూకా గారు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పాడంటే, ఆకాశములో మహోభయోత్పాదములను, గొప్ప సూచనలను పుట్టినప్పుడు మీరు వాటికి భయపడకుడి. యేసు ప్రభు వారు కూడా అవి కనపడినప్పుడు మీరు వాటికి జడియకుడి, కలవరపడకుడి. ఆమేన్, హల్లెలూయా. మీరు కలవరపడబాకండి, జడియబాకండి, భయపడబాకండి. దేవుడు ఎప్పుడు కనపడిన మొదటి చెప్పే మాట ఏందండి? చెప్పండి, హల్లెలూయా. ఏం చెప్తాడు ఆయన? ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈజిప్ట్ దేశంలో నుండి వస్తూ ఉంటే కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలు భయపడుతున్నారు యుద్ధం చేయడానికి. ఆమె భయపడతా ఉంటే భయపడుతున్న వాళ్ళందరినీ చూసి దేవుడు తన యొక్క యాజకుని పంపించి ఏమంటున్నాడంటే, మీరు అందరూ కూడా భయపడు వాళ్ళెవరో, చనిపోతారని భయపడేవాడు ఎవడు, కొత్తగా వివాహం చేసుకున్నవాడు ఎవడు, తోటలు వేసిన వాడెవడు, ఎవడైతే ప్రజలైతే భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోండి, కానీ ధైర్యముగా ఉన్నవారు మాత్రమే ముందుకు రండి అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటూ ఒక మాట అన్నాడు అక్కడ. ఏమన్నాడంటే, యుద్ధము చేసేవారు మీరు కాదు, కానీ నేనే మీ పక్షముగా ఉండి యుద్ధం చేస్తానన్నాడు. హల్లెలూయా. అంటే ఎందుకు భయపడకుడి అంటున్నాడు? చేసేది యుద్ధం ఇజ్రాయేల్ ప్రజలు కాదు, దేవుడే వారి పక్షంగా ఉండి యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తా చెప్పినప్పుడు దేవుడు వాళ్ళతో, భయపడకుడి, నేను మీతో కూడా ఉన్నా, మీకు రక్షణను నేను అనుగ్రహిస్తా, మిమ్మల్ని నేను కాపాడతా. అందరూ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి నా ప్రియమైన సోదరులారా, ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తెల్లవారుజామున, ఇక్కడ చూడు, తెల్లవారుజామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. చూసి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు? అక్కడ భూతం, దయ్యం దయ్యం అని కేకలేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? భయపడకుడి, అది నేనే. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకసారి ఏం జరిగింది? శిష్యులందరూ కూడా కూర్చొని ఒక ఇంట్లో ఉన్నారు, యూదులకు భయపడి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, వారి మధ్యలో ప్రత్యక్షమయ్యి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఆమేన్,
ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో వాళ్ళందరూ కూడా చూసి ఆయన్ని భూతం భూతం దయ్యం 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 అని భయపడ్డారు. హల్లెలూయా. భూతమునకు ఉండునట్లుగా శరీరమును మాంసమును నాకు ఉన్నట్లుగా ఉండవు. ఆమె హల్లెలూయా. కాబట్టి నేను మృతులలో నుండి లేచబడి ఉన్నాను, పునరుద్ధానుడై ఉన్నాను. ఇదిగో నా గాయములు చూడుడి, నా యొక్క కాళ్ళను చూడుడి అని చూపెట్టి వాళ్ళిద్దరి మధ్య ఏమన్నాడు ఆయన? భయపడేకుడు, ఇది నేనే అన్నాడు ఆయన. ఆమె హల్లెలూయా. ఒకసారి ఏం జరిగింది మీరు గమనించాలా? పాత నిబంధన గ్రంథంలో నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వర్తమానికుడు ఒక నాటకీయంగా చెప్తాడు. దాన్ని ఏమంటాడంటే, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను చెరలోకి వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరిలో కూడా ఆ బబులోను ఆస్థానములో రాజు ఒక చట్టం చేశాడు. హల్లెలూయా. చట్టం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజు చేత ఏర్పాటు చేయబడిన ఒక ప్రతిమను వారందరూ కూడా మొక్కాల. ఆమె హల్లెలూయా. వారి మధ్యలో ఉన్నవాడు ఎవరు అంటే షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రజలు ఉన్నారు. వింటున్నారా? హల్లెలూయా. ఆ ప్రజలందరూ కూడా మధ్యలో వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఇక్కడ రాజు చట్టం ఎవరైతే ఈ దేవతా ప్రతిమలకు మొక్కడో వాడు 7 అంతుల అగ్ని చేయబడి ఆ యొక్క అగ్నిలో విసిరివేయబడతాడు అన్నాడు. అని రాజు ఏం చేశాడు? చట్టం చేశాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు చట్టం చేస్తే ఈ ముగ్గురు ఏం చేశారు? వీళ్ళు భయపడలే. కొందరు వెళ్ళి అయ్యా అందరూ ఆ ప్రతిమకు మోకాళ్ళలోని మొక్కుతున్నారు, కానీ ఈ ముగ్గురు మాత్రం మొక్కడం లేదయ్యా. హల్లెలూయా. అనగానే రాజు అంటున్నాడు, రాజు దగ్గరికి వచ్చి ఒకడు ఎక్కిస్తున్నాడు. రాజుగారు, ప్రభు గారు, వాళ్ళు ఉండేది మీ దేశంలో, పీల్చేది మీ గాలి, తినేది మీ తిండి, ఉండేది మీ దేశంలో, మీరు అవకాశం ఇస్తే దేశంలో ఉన్న వాళ్ళు, నువ్వు చెప్పిన రాజాజ్ఞకి వాళ్ళు భయపడడం లేదు చూడు. హల్లెలూయా. అనగానే రాజుకి ఇంకా కోపం ఎక్కువైపోయాయి. దేవునికి స్తోత్రం. ఇంకా రాజుకి ఎక్కువ కోపం అయిపోయి పిలిచి వాళ్ళ ముగ్గురు వెళ్ళండిరా. పిలిచుడు వచ్చి, ఆ రాజుగారు అందరూ మొక్కుతే మీరు ఎందుకు మొక్కలేదురా? రాజుగారు అండంలే, రాజా నీకు సమాధానము చెప్పుకోవలసిన చింత మాకు లేదు. బానిసలుగా ఉన్న వాళ్ళు మాట్లాడి వింటారు. బానిసలుగా ఉన్నవారు మాట్లాడుతున్న మాటలు మీరు వినాలా? హల్లెలూయా. మీతో సమాధానం చెప్పుకోవాల్సిన చింత మాకు లేదు. మీరు వేస్తే 7 అంతుల నిప్పు ఎక్కువగా చేసుకొని విసిరేసుకోండి. మా దేవుడే సజీవుడు, ఆయన మమ్మల్ని రక్షించినను దేవుడే, మమ్మల్ని రక్షించకపోయిను ఆయన దేవుడే. హల్లెలూయా. వారు భయపడలే. వింటున్నారా? అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు ఒకవేళ మనల్ని తీసుకోవాలనిపిస్తే దేవుని చిత్తములో ఉంటే ఆ విధంగా జరగాలి. హల్లెలూయా. అందరికి అర్థమవుతారు. అందుకే దేవుడు ఎప్పుడు కనపడిన చెప్పేబడితే భయపడకుడి, జయకుడి, జడియకుడి, యుద్ధములను గుర్చియు యుద్ధ సమాచారముల గుర్చియు మీరు విందురు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కలహములను చూస్తూ ఉన్నాం, యుద్ధములను చూస్తూ ఉన్నాం, గొప్ప భూకంపాలను చూస్తూ ఉన్నాం, తెగుళ్ళు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. తెగుళ్ళు చూస్తూ ఉన్నాం, గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉన్నాం భూమి మీద ఈరోజు ఉండి. కానీ ఎన్ని జరగవలసి ఉన్నదే కానీ అంతము వెంటనే రాదు. హల్లెలూయా. ఎందుకంటే అంతము రావాలంటే మొదట ఆయన భూమి మీద ఏర్పాటు చేయబడిన
ప్రజలు దేవుడు మధ్యాకాశంలోనికి తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నదా? ప్రవక్త ఒక మాట చెప్పాడు, నేను చదివిస్తా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ యొక్క వర్తమానములో నేను ప్రవక్త చెప్పింది కూడా చూపిస్తా. మీరు నోట్ రాసుకొని ఇంటికి వెళ్ళి బాగా చదవండి దాన్ని. ఏమంటాడంటే, ఆకాశములో మహాభయోత్పాదములు గొప్ప సూచనలు పుట్టును అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. చెప్పినప్పుడు అంటే ఆకాశంలో మహాభయోత్పాదములు గొప్ప సూచనలు భూమి మీద జరగాల. అవి జరుగుతూ ఉన్న సమయంలో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అందుకేమన్నాడంటే, దాన్ని సైన్స్ ఏమని దానికి పేరు పెట్టిందంటే యుఎఫ్ఓ. ఏం పేరండి? యుఎఫ్ఓ అంటే చెప్పు బ్రదర్, చెప్పు, మంచిదే. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఏంటిది చెప్పండి? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. హల్లెలూయా. అక్కడేం చేశాడంటే, మన అమెరికాలో ఫ్లైట్ వేసుకొని జూమ్ మన ఆకాశంలో పోయాడు సైంటిస్ట్ ఒక ఆయన. అందరూ వింటున్నారా? అని పోయాడు. పొంగల్నే ఈయన పక్కనే అగ్ని గోళంతో మండుతుంది ఒకటి, జుమ్ అని మెరుపు వేగంతో ఒకటి పక్కన పోతా ఉంది. ఎక్కడ? వాషింగ్టన్ DC పెంటగాన్ పైన. అంటే సార్ ఇది ఏందో సార్, అసలు అర్థం కావడం లేదు సార్, ఇది ఏదో కొత్తగా ఉంది, ఇది కొత్తగా ఉంది, అట్టే అగ్నిలాగా మండుతూ ఉంది సార్, అది ఒక ప్లేట్ లాగా ఎగురుకుంటూ మన పెంటగాన్లోకి వాషింగ్టన్ DCకి వస్తూ ఉంది సార్, అదేందో అర్థం కంటే. అవునా? దాన్ని ఫోటోది ఒక 4-5 ఫోటోలు దిగాయి. వింటున్నారా? హల్లెలూయా. నేను కథలుగా చెప్పేది వాస్తవాలు. ప్రభువు చెప్పినవన్నీ నెరవేరుపుతా ఉన్నాయి. ఇప్పుడు అందరూ జాగ్రత్త పడండి. హల్లెలూయా. ఏమన్నాడు? ఫోటోలు తీసేసాడు ఆయన. 4-5 స్నాపులు తీసేసాడు. అట్టే మెరుపు వేగంతో వెళ్ళిపోయింది ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని తీసుకొచ్చి ఇది ఏదైనా మన ఈ నాసా దాంట్లో ఈ ఫోటో ఏమన్నా చూడా అబ్బాయి, జూనియర్ సైంటిస్ట్ సీనియర్ సైంటిస్ట్ చెప్తా ఉన్నాడు. ఏమైనా ఉందో చూడయా అంటే, ఈయన వెళ్ళి అన్ని మ్యాచ్ చేస్తుంటే, సార్ ఇదేదో కొత్తగా ఉంది సార్, ఇది కొత్తగా ఉంది సార్, గుర్తించబడిన ఎగిరే వస్తువు సార్ ఇది. ఏది? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. గుర్తించబడని ఎగిరే ఒక వస్తువు సార్ ఇది. అందుకే దీనికి మనం ఏమని పేరు పెడదామంటే ఫ్లయింగ్ సాసర్ అని పెడదాము. ఎప్పుడు లేదు, ఫ్లయింగ్ సాసర్ అని పెడదామని చెప్పి మీరు కావాలంటే చూడండి, యూఎఫ్ఓ మీనింగ్ అని కొట్టారంటే, గూగుల్లో సెర్చ్ చేసినారంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే వాళ్ళకే అర్థం కాల, వాళ్ళకే అర్థం కాలే. ఇప్పుడు కూడా నిన్న చూసేదాన్ని. హల్లెలూయా అనేదాన్ని పెట్టి యూఎఫ్ఓ, ఇది మనకు అర్థం కాదు కదా, దీన్ని పక్కన పెట్టు. హల్లెలూయా. దీన్ని పక్కన పెట్టు అని చెప్పి మాట్లాడుకున్న సైంటిస్టులు అందరూ కూడా దాని గురించి అంతా కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క నామానికి స్తోత్రం. దీన్ని ప్రవక్త అంటున్నాడు. ఒక వర్తమానంలో చదువుతూ అందరూ కూడా గమనించండి, ఎందుకంటే మీకు అది అర్థం కావాలా. అందుకే ఒక 15 minutes నేను దాన్ని ది ఆర్క్ అనబడే వర్తమానములు అంటున్నాడు. 55 సంవత్సరం 05/22 తేదీ 55 సంవత్సరం 5వ నెల 22 తేదీ ఓడ మందసం అనబడే వర్తమానములో 25 పేరాలో అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏం మెసేజ్ అంటే ది ఆర్క్ అనే మెసేజ్.
మదస్సం అనే వర్తమానంలో. దాంట్లో 25వ పేరాలో 2వ పేరా అంటున్నాడు. చూడండి, ఈ దినమున ప్రపంచములో ఆయన తన సూచనలను అద్భుతములను చూపించుచు తన ప్రజలను లేవనెత్తుచుండెను. హల్లెలూయా. ఘనమైన కార్యాలు జరిగించుచున్నాడు. విన్నారా? ఆమేన్. భూమి మీద పైన ఆకాశములోను మరియు భూమి మీద సూచనలు ఆయన చూపించుచుండెను. ఎక్కడెక్కడ చూపిస్తున్నాడు ఆయన సూచనలు? హల్లెలూయా. ఆమేనేనా? ఎక్కడెక్కడ చూపిస్తున్నాడు ఆయన సూచనలు? ఆకాశంలో సూచన, భూమి మీద సూచన. ఆకాశములో సూచన, భూమి మీద సూచన. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. త్వరగా 30-31 వచనాలు చదవండి. 30-31 యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 30 వచనం. మరియు ఆకాశమందును భూమి యందును. ఎక్కడ సార్? ఆకాశములోను భూమి మీదను మహత్ కార్యములను, అనగా రక్తమును, అగ్నిని, ధూమస్తంభములను కనుపరిచెను. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము, ఆ ఉగ్రత దినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు. హల్లెలూయా. చాలు బ్రదర్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడంటే ఆయన ఆకాశములో సూచనలు, భూమి మీద సూచనలు. అందరూ వింటున్నారా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరు వింటున్నారా అసలు? హల్లెలూయా. ఆకాశంలో సూచనలు, భూమి మీద సూచనలు. దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆకాశంలోను మరియు భూమి మీదను సూచనలను దేవుడు చూపించి చుండెను. ఈ రోజుల్లో ఎప్పుడు అంటున్నాడు? 55 సంవత్సరాలు అంటున్నాడు. చూపించి చుండెను. ఏందది ఆ సూచన అంటే? ఆకాశమున గాలిలో ఎగురుచున్న పల్లెములనబడే సూచనను చూపించను. ఆకాశంలో ఏం సూచన చూపించాడు ఆయన? గాలిలో ఎగిరే పల్లెలని సూచనగా చూపిస్తున్నాడు. పెంటగాన్ మీద మరియు మిగతా వారికి అది ఏమిటో అర్థం అవ్వడం లేదు. సైంటిస్టులకు అది వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి పెంటగాన్లో ఉన్న వారందరికీ, ఆ నాజాలో ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం కావడం లేదట. అదేంటి అర్థం కావడం లే. హల్లెలూయా. పెంటగాన్ మరియు మిగతా వారందరికీ అది ఏమిటో అర్థం కావడం లేదు. పైనున్న ఆకాశములో సూచనలు, భూమి మీద కూడా మహత్ కార్యములు దేవుడు జరిగిస్తున్నాడు. ఏంటి భూమి మీద దేవుడు జరిగించే మహత్ కార్యాలు? హల్లెలూయా. ఆమేన్. దేవుడు జరిగిస్తున్న కార్యాలు అంటున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, బలహీనులను దేవుని యొద్దకు లాగడానికి గొప్ప సూచక క్రియలు, గొప్ప మహత్కార్యాలు. ఆమేన్. ఆయన గుడ్డి వారికి చూపునిట్టుట, కుంటి వారిని లేపుట, దయ్యములను వెళ్ళగొట్టుట, దురాత్మలను తరిమి విసిరి పారవేయుట, లోకమంతటా కూడా సువార్త ప్రకటించుట, మృతుల పునరుద్ధానమును కలిగించుట, ఇవన్నీ కూడా దేవుడు భూమి మీద చేసే మహత్కార్యాలు. హల్లెలూయా. ఆకాశంలోనేమో ఎగిరే పల్లెలు, సూర్యుడు నలుపుగా అయిపోవడం, చంద్రుడు ఎరుపుగా అయిపోవడం, ఆకాశంలో ఒక గోళం వంటిది కనురెప్ప పాటలో చూడలేనంత కాంతి కన్నా వేగముగా దూసుకొని భూమి మీదకి రావడం. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే మనుషులకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. సైంటిస్టులకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన రాకడ ముందున్న సూచనలు ఇవి. ఏ ఒక్క శరీరము నశించుట ఆయన చిత్తము కాదు. హల్లెలూయా. అందరూ మృదువుగాను మారు మనసు పొంది ఆయనని ఆరాధించాలనేది ఆయన యొక్క ఇష్టము. క్రీస్తును త్రోసిన వారు మాత్రమే గుడ్డివారుగా చేయబడుతున్నారు. ఎవరైతే అంగీకరించబడుతున్నారో వారందరికీ కార్యాలు దేవుడు తన యొక్క జీవితంలో జరిగిస్తున్నాడు.
అందుకు అర్థమైందా? ఆకాశంలో సూచనలు, భూమి మీద మహత్కార్యాలు. అది వేలు ప్రవక్త చెప్పాడు. దాన్నే అపోస్తుల కార్యంలో మాట్లాడతాడు. చూడండి, అపోస్తుల కార్యం దాన్ని పేతురు గారు అంటారు. 2వ అధ్యాయం 19 నుంచి 21 దాకా చదవండి దయచేసి. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసెను. ఏమంట? ప్రభు ప్రత్యక్షమగు. హల్లెలూయా. సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారిపోవుదురు. ఆమేన్. హల్లెలూయా. సూర్యుడు రక్తముగాను, సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. ఆకాశములో మండుతున్నటువంటి మహత్కార్యములు దేవుడు చూపిస్తాడు. అందుకే వాటిని మహాభయోత్పాదములు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? దాంట్లోనే మనసుమైన వర్తమానం అంటున్నాడు. 61 పేర్లు అంటున్నాడు. చదవండి, గమనించండి. అక్కడ అంటున్నాడు ఆయన 1, 2, 3, 4 61వ పేరాలో 4వ లైన్లో అంటున్నాడు, ఆకాశమందు గొప్ప సూచనలు జరుగుతున్నాయి. ఆకాశంలో గొప్ప సూచనలు జరుగుతున్నాయి. అవి ఏంటి అంటే భయంకరమైన దృశ్యాలు కనపడుతున్నాయి. హైడ్రోజన్ వాయువు కాలిపోతూ ఉంది. ఎక్కడ? ఆకాశంలో. పరమాణువులుగా అది ఆకాశంలోనే విడగొట్టబడతా ఉంది. పల్లెములు ఎగురుచున్నాయి. మిసైల్ అంచనా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఎవరి దగ్గర ఎన్ని మిసైళ్ళు ఉన్నాయి, ఎన్ని బాంబులు ఉన్నాయి, ఎన్ని రకాల వెపన్స్ ఉన్నాయని వాళ్ళు ఏం చేయాలనుకుంటే తెలుసుకోలేకపోతున్నారు, అంచనా వేయలేకపోతున్నారు. అందుకే వాళ్ళు ఏమంటారంటే ఏదో ఆకాశంలో ఆ విధంగా జరుగుతూ ఉందంటే ఏదో ఒక జ్ఞానము దాని వెనుక పని చేస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరికి అర్థమవుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. వాక్యం నాకైతే అర్థం కావడంలా. హల్లెలూయా. ఏమన్నాడు? పల్లెములు ఎగురుతున్నాయంట. ఏదో జ్ఞానము దాని వెనక పని చేస్తున్నదని సైంటిస్టులు ఎవరు అంటున్నారు. అది ఎక్కడుండి పని చేస్తుందో వారు దాన్ని అంచనా వేయలేకపోతున్నారు. అది సైన్స్. జ్ఞానము దాన్ని అంచనా వేయలేకపోతుంది. సైన్స్ దానిని కనుగొనలేకపోయినది. అవి మర్మయుక్తముగా కాంతి వేగముతో కింద పడుచున్నాయి. దేవా, మేము అంతములో సమీపంలో ఉన్నాము. హల్లెలూయా. మందరికి ఒక అనుభవం ఉందా? అవన్నీ కూడా ఏమంటున్నాడంటే అవన్నీ కూడా ఎగిరే పల్లెములలో వచ్చే అన్నీ కూడా దేవుని దూతలై ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళు పెట్టుకున్నారు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని వాళ్ళు పెట్టుకున్నారు పేరు. కానీ దేవుని యొక్క దూత వర్తమానికుడు అంటున్నాడు అది ఏంది అంటే అది ఎగిరి వచ్చే పల్లెం అని వాళ్ళు పెట్టుకోవచ్చు, ఫ్లయింగ్ సాసర్ అని వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ మనకి దేవుడు చెప్తున్నారు అవి దేవుని యొక్క దూతలై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు వస్తున్నారట? ఇన్వెస్టిగేషన్ ఏంజెల్స్. దేనికి? ఇన్వెస్టిగేషన్ ఏంజెల్స్ అంటే పరిశీలన చేయు దేవదూతలు. హల్లెలూయా. పరిశీలన చేయి దేవదూతలు వచ్చి ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక ఆయన ప్రార్థన చేశాడు. అయ్యా అయ్యా, సొదొమ గొమొర్రా అంతా కూడా పాపముతో నిండిపోయింది. పిల్లలు మొదలుకొని ముసలివారి వరకు వ్యభిచారంతో నిండిపోయారు.
కామముతో నిండిపోయారు, పాపముతో నిండిపోయారు ప్రభువా అని ప్రార్థన చేయగల మొర వినపడంగానే దూతలో ఏంజల్స్ మీరు పోయి పరిశీలన చేయండి, నేను అబ్రాహాం దగ్గర ఉంటా. ఆమేన్. మీరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయండి సొదొమ గొమొర్రాకి వెళ్ళి. నేను నా కుమారుడైన అబ్రాహాం దగ్గర ఉంటా. హల్లెలూయా అనగానే సరే సార్, ఓకే పాస్టర్ గారు, సరే సార్ అని ఇద్దరు దూతలు సొదొమ గొమొర్రాకి వెళ్ళి ఇన్విజిలేటరు ఏం చేయడానికి వస్తాడో పరీక్ష పెట్టడానికి ఇన్విజిలేటర్ వస్తే ఫస్ట్ పరీక్ష పెట్టడానికి వచ్చిన ఇన్విజిలేటర్ దగ్గర మనం ఏం చేయాలా? పక్కకి చూడకూడదు. ఏం చేయాలి సార్? ఇన్విజిలేటర్ రాగానే పక్కకి ఎక్కువగా చూడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా, ముందుకు తిరిగి చూడకుండా, పక్కోడి దగ్గర నీ దగ్గర పేపర్ లేకుండా ఏం చేయాలంటే ఎగ్జామ్ శుద్ధంగా రాయాలా. ఒకవేళ ఇన్విజిలేటర్ నీ దగ్గర పేపర్ ఉన్నా, లేకపోతే నీ పక్కోడి దగ్గర నువ్వు పేపర్ చిట్టి తీసుకుంటున్నా, లేక ముందోడి దగ్గర నువ్వు ఆ ఇన్విజిలేటర్ చూస్తున్నప్పుడు ఇసిరినా, ఏం చేస్తాడు ఇన్విజిలేటర్? పట్టుకొని నీ పేపర్ లాక్కొని ఏం చేస్తాడు చెప్పండి? అది న్యాయమేనా అంటారా? న్యాయమేనా కాదా? హల్లెలూయా. కానీ ఈ లోకంలో ఇన్విజిలేటర్ చేసి చేయకపోవచ్చు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ఇన్విజిలేటర్లు అట్లాంటి వాళ్ళు కాదు. హల్లెలూయా. వీళ్ళు పోయి లోపలికి పోయి ఇన్వెస్టిగేషన్ చేద్దామని పాపం నిజంగా జరుగుతుందా లేదా, వీళ్ళు పాపం చేశారా, వీళ్ళ పాపమును గురించిన మొర దేవుని సన్నిధికి చేరింది, అది ఎంతవరకు వాస్తవం, అది నిజమా కాదా అంటే వీళ్ళు ఇన్విజిలేటర్ దగ్గరే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన దేవతల దగ్గరికి వచ్చి ఏం చేశారంట? సార్లు నువ్వేరా మా దగ్గరికి అంటున్నారంట. నీతో పాపం చేయడానికి నువ్వేరా మాతోటి అంటున్నారంట. ఇన్విజిలేటర్ చేతులను తగులుకున్నారు వీళ్ళు, సొదొమ గొమొర్రా ప్రజలు. దేవునికి నామానికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు ఏం చేశారు? వెంటనే లోతు కుటుంబాన్ని తీసుకొని బయటకు వచ్చి దేవుడికి తెలియజేసినప్పుడు దేవుడు ఆ పట్టణం మీద, సొదొమ గొమొర్రాల పట్టణం మీద అగ్ని గంధకములు కురిపించి పక్కన ఉన్నటువంటి మృత సముద్రంలో కలిసిపోయేటట్టు ఆయన చేసేసాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటాడంటే, దూత అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే గమనించండి. నేను ఒక విషయం చూపిస్తాను. నేను ఎక్కడంటే మీరు గమనించినట్లయితే నా ప్రియమైన సహోదరులారా, ఒక వర్తమానం అంటున్నాడు, అంత్యకాల సూచన విత్తనము అనేవాడు వర్తమానంలో అంటున్నాడు. నేను చదువుతా, మీరు గమనించాలన్న యొక్క ప్రార్థన. దేవునికి స్తోత్రం. అది మీరు ఎక్కడ చూస్తారంటే 62వ సంవత్సరము 03/19 తేదీల వర్తమానం కానీ మీరు జాగ్రత్త గమనించినట్లయితే 75వ పేరాల అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటున్నాడు 75వ పేరాలో. చదువుతుంది, జాగ్రత్త గమనించండి. అక్కడ ఏమి జరిగినదో చూడండి. ఎక్కడ? వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి చోట ఎగిరే పల్లెములు వస్తున్నాయి. ప్రతి చోట ప్రపంచవ్యాప్తంగా. వింటున్నారా? అంటే సొదొమ గొమొర్రాగా ఎక్కడైతే ఒక స్థలము పాడైపోతూ ఉంటుందో అక్కడికి ఇన్వెస్టిగేషన్ దేవదూతలు వస్తూ ఉంటారు. హల్లెలూయా. వచ్చి ఎగురుతూ ఉండే పల్లెములు ప్రతి చోట వస్తూ ఉన్నాయి. 75 పేర్లాడు. మీరు దానిని రేడియోలో విని ఉంటారు, మీరు దానిని టెలివిజన్లో చూసి ఉంటారు, అది దినపత్రికలలో కూడా వచ్చింది. ఏది ఈ సంఘటన? ఆమేన్. హల్లెలూయా. దినపత్రికల్లో, న్యూస్ పేపర్లో వచ్చింది, టెలివిజన్లో వచ్చింది, రేడియోలో కూడా వచ్చింది. ఏందది? వేరొక దినమున పెంటగాన దాని గురించి 6 వారాల క్రితం అది అభూత కల్పన కాదు అయినది.
పెంటగాన్ కూడా దాన్ని డిక్లేర్ చేసేసింది 6 వీక్స్ బ్యాక్. ఏమని? అది కథ కాదయా, అది నిజమే, వచ్చి ఏదో ఎగురుకుంటా వచ్చింది మా పెంటగాన్ మీదకి, ఆగింది, అది మెరుపు కన్నా వేగంగా, కాంతి వేగం కన్నా వేగంగా అది వెళ్ళిపోయింది, అది మాకు దొరకడం లేదు, అది ఏందో మాకు అర్థం కాలేదు అనుకో దానికి యూఎఫ్ఏ అని పేరు పెట్టాము, మేము ఎగిరేపల్లెం అని పేరు పెట్టాము, వాళ్ళు ఎందుకు వచ్చారో ఏం చేస్తారో మాకు అర్థం కావడం లేదు, అందుకే దాని పేరు ఏంటంటే ఏలియన్ అని పెట్టారు. దానికి ఏం పేరు సార్? ఏలియన్. అదే దేవదూత ఎలా ఉంటుందని బైబిల్ అంటుందంటే మెరుపు వేగముతో ఉంటాడు వాడు. హల్లెలూయా. ప్రభు పునరుద్ధానుడై సమాధి మీద కూర్చున్నప్పుడు మెరుపు వంటి హిమము వంటి వస్త్రములు ధరించిన ఇద్దరు వ్యక్తులు, కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ప్రభు పక్కన ఉన్నాడని బైబిల్లో. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. శరాపులు కిరుపులు ఎలా ఉంటారు? 6 రెక్కలు కలిగి ఉంటారు. దూతలు ఎలా ఉంటారు? 2 రెక్కలు కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఎగురుకుంటూ వచ్చిందంట. అది చూపిస్తున్నాడు. అది అభూత కల్పన కాదు అని పెంటగాన్లో ఉన్న వాళ్ళందరూ అన్నారు. వారు ఎలాగూ ఎగురుచున్న పల్లెములను పట్టుకున్నారు, టెలివిజన్లో చూపిస్తా ఉన్నారు దాన్ని. ఆ రోజు 62వ సంవత్సరంలో 6 వారాల క్రితం 6 వీక్ బ్యాక్ ఎలా ఎగురుకుంటూ వచ్చిందో దాన్ని అంతా కూడా టీవీలో చూపిస్తూ ఉన్నారు. దాన్ని వీడియో కెమెరాలో రికార్డ్ చేసి టెలివిజన్లో చూపిస్తూ ఉన్నారు దాన్ని. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? చూపిస్తూ ఉన్నారు దాన్ని. దేవునికి స్తోత్రం. జ్ఞానము అంటే సైన్స్ లైట్లతో కిందకు వచ్చి, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు కదా, ఎగిరే పల్లెల్లో వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు, ఫ్లయింగ్ సాసర్స్ వచ్చి వెళ్ళిపోయి, యూఎఫ్ఏ వచ్చి వెళ్ళిపోయింది, అంటే దేవదూతలు వచ్చి వెళ్ళిపోయారు. దాని గురించి మాట్లాడుతూ సైన్స్ అంటే జ్ఞానము దాన్ని ఎలాగనుకుంటుందంట, లైట్లతో కిందకు వచ్చి పెంటగాన్ పైన ఈ విధంగా వేలాడుచు ఉన్నది. వాషింగ్టన్ DC అంతటా వారు దాన్ని రాడార్ ద్వారా పట్టుకున్నారు. రాడార్లు పెట్టేశారు వాళ్ళు రాకముందు. ఇంతకుముందు DCకి వచ్చిపోయింది కదా అది పెంటగాన్కి, మరొకసారి వస్తే మనం దాన్ని పట్టుకోవాలని చెప్పి ఆకాశంలో రాడార్లు పెట్టి దాన్ని లైట్లు వేసి ఫోకస్ చేసి పెట్టి చూశారు. హల్లెలూయా. అందరూ అర్థమవుతుందా? రాడార్ ద్వారా దాన్ని పట్టుకొని ఉన్నారు. ముందుగా వెళ్ళే రక్షకులు అక్కడ పైన ఉన్నారు, వారు దాన్ని చుట్టుముట్టి ఉన్నారు. ఆ తర్వాత వారు కాంతి వేగముతో ఆకాశంలోనికి ఎగిరిపోయారు అనే విషయాన్ని టీవీల్లోనూ, రేడియోల్లోనూ, వార్తాపత్రికల్లోనూ ఆ రాడార్ల ద్వారా తీసిన దాన్ని పదే వేసి చూపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క దూత వర్తమాన ప్రవక్త అంటాడు, ఆకాశములో భయంకరమైన సూచనలు మరియు దృశ్యములు ఉండునని, గందరగోళమైన సమయములు, దేశముల మధ్య అనీచత ఉండునని, వాటిని బట్టి భయముతో మానవుని యొక్క హృదయము ఆగిపోవునని యేసు చెప్పాడు. హల్లెలూయా. అదే చెప్తాడు, ఆకాశములో సూచనలు, మహాభయోత్పాదములు, గొప్ప సూచనలు నేను ఆకాశంలో చూపిస్తా. అవి కాంతి వేగంతో భూమి మీదకి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసేసి పరిశీలించి కాంతి వేగంతో మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు దేవుని దగ్గర. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారు? కాంతి వేగంతో వచ్చేస్తారు పుత్తూరుకు కూడా. వచ్చి బ్రదర్, మన మెసేజ్ బిలీవర్ బ్రదర్, సారు మన పాస్టర్ గారు కనుక్కొని రమ్మన్నాడు, ఎట్టున్నాడు ఏంది ఈయన సంగతి, ఎట్టున్నాడు, ఆమె సంగతి ఏంది, ఈయన సంగతి ఏంది కనుక్కోవాలి. అందుకే వచ్చాం సార్. యేసుక్రీస్తు నామంలో బాగా బాప్తీసం తీసుకున్నాడు బ్రదరు, సిస్టరు, తెల్లారులేసి బాగా ప్రార్థన చేస్తున్నారు, బాగా బైబిల్ చదువుతున్నారు, వారానికి కనీసం ఒక వర్తమానం అన్న చదువుతూ ఉన్నారు, ప్రతి దినము కూడా ఆయన రక్ష నిమిత్తం, ఆయన కుటుంబ రక్ష నిమిత్తం వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి
సార్ వాళ్ళ రక్షణలో వాళ్ళు ఉన్నారు సార్. పరలోకమంది వారు దూతలు నిత్యము ఆయన ముఖమును చూచుచుందరు. ఆమేన్, హల్లెలూయా. ఇది చూసుకొని పోయి సమాచారం లేదు. మరలా వస్తారు కొద్ది రోజుల తర్వాత. హల్లెలూయా. వింటున్నారా? అందరూ వినండి. కొద్ది రోజుల తర్వాత ఒక 5 ఏళ్ళు పోయింది, ఒక 10 ఏళ్ళు పోయింది, అయిపోయింది. సార్ బాప్తీసం తీసుకున్నారు సార్. ఫస్ట్లో అయితే వారానికి 3 రోజులు సార్ ప్రార్థన. పాస్టర్ గారేం మారలే, కానీ వీళ్ళు వారానికి కనీసం ఒకరోజు కూడా పోవడం లేదు సార్. ఆదివారం కూడా సరిగా రావడం లేదు సార్. తెల్లారు లేచి ప్రార్థనే చేయడం లేదు సార్. అసలు బైబిలే చదవడం లేదు సార్. వర్తమానమే చదవడం లేదు సార్ అంటే, అవునా, ఇంకొకసారి నీగా అయిపో. మళ్ళీ వచ్చి ఇన్వెస్టిగేషన్. పక్కన నువ్వు బెడ్రూమ్లో ఉంటే నీ బెడ్రూమ్లో నీ పక్కన చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నాడు? సెల్ ఫోన్ చూస్తున్నాడా, లేదా డబ్బులు లెక్క పెట్టుకుంటుండా, ఇంటర్నెట్లో ఏం చూస్తుండే ఈయన? బాత్రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తుండే ఈయన? ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకుముందు బాగా ప్రార్థన చేసేవాడే, ఇప్పుడేం ప్రార్థన చేయడం లేదే. ఫస్ట్ సారి రిపోర్ట్ ఇచ్చిన రెండోసారి కూడా రిపోర్టు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వాళ్ళనే కాదు, మనల్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు వచ్చి. వింటున్నారా? హల్లెలూయా అంటాడు ఒక వర్తమానం. దేవుని యొక్క దూతలు సంఘంలోకి వచ్చి మనుషులను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎటువంటి స్థితిలో ఉన్నారో, మొదటిగా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, చివరిలో ఏ స్థితిలో ఉన్నావు, ఇవన్నీ కూడా సమాచారాన్ని తీసుకుపోయి చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. అందుకే జీవమును పొందుకునే ముందు, దేవుని యొక్క విత్తనము జీవాన్ని పొందుకునే ముందు ఈ మహత్కార్యములన్నీ కూడా దేవుడు ఆకాశంలోను భూమి మీదను గొప్ప సూచనలు, భయోత్పాదములు దేవుడు భూమి మీద జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు జరిగిస్తూ ఉన్నాడు ఆయన. నిత్య జీవములో ప్రవేశించే వారి కొరకు ఈ సూచనలన్నీ. వాళ్ళందరూ ఏం చేయాలా? జడియకుడి, భయపడుకుడి, కలవరపడుకుడి. ఇవన్నీ జరుగునే కానీ అంతము వెంటనే రాదు. మనం భయపడాల్సిన అవసరం లే. ఏమండి? వాటికి మనం భయపడాల్సిన అవసరం లేదు. వాటన్నిటిని జరిగిస్తున్నది దేవుడే. వాటిని మనకు సూచనగా దేవుడు చూపిస్తున్నాడు. ఇంకొక మాట కూడా చదువుతా, గమనించు. ఒక మాట అంటాడు ఎక్కడంటే, ఎర్రబారుచున్న ప్రవక్త అనే వర్తమానంలో, ఏ బ్లషింగ్ ప్రాఫిట్ అనే మెసేజ్లో అంటున్నాడు ఆయన. 56వ అధ్యాయము, 56వ సంవత్సరము 11వ నెల 25 ఈవినింగ్ టైం చెప్పిన మెసేజ్ ఇది. 23వ పేరలా అంటున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను దీన్ని చెప్పి ముగిస్తా. 23వ పేరాలో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, మీరు కూడా చదువుకుంటే చదివి చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నా, అంతే. ఇటు చూడండి, 23వ పేరలో, రాబోవు ఒకానొక దినముల యందు ఉదయకాలము తెల్లవారుటకు ముందు తగిన సమయమందు సంభవింపకూడనది సంభవించవచ్చు. ఎక్కడ? భూమి మీద. లేదా నేటి నుండి ఇంకో 50 సంవత్సరాల తర్వాత అయినా అది సంభవించవచ్చు. ఏంది అంటే ర్యాప్చర్ గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. దానికన్నా ముందు ఏం ర్యాప్చర్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంట? ఒక రాకెట్ బాంబు, ఒక విధమైన లోహముతో చేయబడిన బాంబు లాంటిది, లేదా హైడ్రోజన్ బాంబు వంటిది కానీ పేల్చబడవచ్చును. అప్పుడు దేశము యావత్తు అప్రమత్తతో ఉండును. పెంటగాన్లో ఉన్న విచారణ కేంద్రమునందు ఎగిరే పల్లెములను గూర్చి విషయమేమిటని వివరణను కోరుటను ఒకనాటి వార్తాపత్రికల యందు మనము చూచితిమి. వాషింగ్టన్ డీసీలో ఉన్న పెంటగాన్లో అడొక ఎంక్వైరీ సంబంధించినటువంటి ఒక సెంటర్ కేంద్రంలో దీని గురించి వార్తాపత్రికలో దాని గురించి మనం చూసామంటున్నాడు.
ఇది ఏదో ఒక కల్పిత కథ కాదు. హల్లెలూయా. అవి ఏదో ఊహించే ఊహల వంటివి కాదు. ఆ ఎగిరే పల్లెములు నిజముగా ఉన్నవి. వింటున్నారా? ఎగిరే పల్లెములు నిజముగా ఉన్నవి. అందుకే నేను పేరత కూడా ఎందుకంటే మీరు చదవాలి కాబట్టి చెప్తున్నా. చూసుకున్న తర్వాత 23వ పేరలాడు, అది కల్పిత కథ కాదు, ఏదో ఊహించి చెప్పేది కాదు. ఆ ఎగిరే పల్లెలు నిజముగా ఉన్నవి. అవి రహస్య సమాచారమును సేకరించు సాధనములు. ఎవరంటే వాళ్ళు? రహస్య హల్లెలూయా సమాచారమును సేకరించు సాధనములు. అవి యుద్ధ రంగమునందు ఎగురుచు వెళ్ళే సాధనములు. అవి ఎదుట వారికి కనపడకుండా తప్పించుకొని వెళ్ళగలవు. ఎదుటి వారికి కనపడకుండా, ఎవరు కనపడాలో వాళ్ళకి కనపడతాయి, ఎవరు కనపడకూడదు వాళ్ళకి కనపడవయ్యి. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఏమంటాడు? ఎదుటి వారికి కనబడకుండా తప్పించుకొని వెళ్ళగలవు. అవి కనిపెట్టలేని వాటిని సహితం కనిపెట్టగలవు. ఎవరు కూడా ఏమి తెలుసుకోలేని దాన్ని కూడా అవి తెలుసుకుంటాయి. ఇక్కడ అదృశ్య రూపంలో ఉండి ఏమేమి జరుగుతుందో చూసి ఆయన అదృశ్యుడైపోయి అక్కడ చెప్పగలడు. పాపం ఎక్కడ జరుగుతుందో అక్కడ అదృశ్య రూపంలో నిలబడుకొని చూస్తూ ఇన్వెస్టిగేషన్ చేసి సమాచారం తీసుకుని వెళ్ళి దేవుడికి చెప్పగలడు. ఆమేన్ ఆమేన్. సహితము కనిపెట్టగలవు. అవి ఒక చోట ఆగగలవు. సేకరించిన సమాచారం గురించి చెప్పగలవు. అవి రహస్యమైన సమాచారం బహు తెలివిగా సేకరించగలవు. హల్లెలూయా. అందుకు అర్థమైందా? ఎవరికి సైంటిస్టులు కూడా చేత కాదు అటువంటి రహస్యాన్ని వాళ్ళు తెలుసుకొని తీసుకుని వెళ్ళి దేవుడికి సేకరించి చెప్పగలవు. వాటిని ఏ విధంగా సేకరించవలనో వాటికి తెలుసు. వాటిని ఎలా సేకరించాలో వాటికి తెలుసు. కానీ జనులు వాటిని గురించి చెప్పునప్పుడు నవ్వుతూ ఎగిరే పల్లెములా అంటూ హేళన చేస్తూ పరిహాసము చేసేదరు. వాటిని గురించి జనాలకు తెలిసినప్పుడు ఏం చేస్తారంట? ఎగతాళి చేస్తారు. హల్లెలూయా. అందుకు అర్థమైందా? కాబట్టి దేవుడు చెప్పేదంటే చివరిగా వర్తమానంలో అపహాసకులు, ఎగతాళి చేసేవాళ్ళు ఒకవైపు ఉంటారు. యుద్ధాలు ఒకవైపు జరుగుతూ ఉంటాయి. కలహములు ఒకవైపు జరుగుతూ ఉంటాయి. గొప్ప భూకంపాలు ఇంకొకవైపు జరుగుతూ ఉంటాయి. అబద్ధ ప్రవక్తులు ఒకవైపు ఉంటారు. అబద్ధపు కాపర్లు ఇంకొక వైపు ఉంటారు. హల్లెలూయా. స్త్రీ పతనమైపోవడం ఇంకొక వైపు ఉంటుంది. స్త్రీ పురుషుని యొక్క అధికారాన్ని తీసుకోవడం కూడా ఇంకొక వైపు ఉంటుంది. ఆమేన్. సిద్ధాంతాల ఆచారాలతో సమస్యలు సంఘ శాఖలు నిండిపోయి ఉంటాయి. సముద్ర తరంగముల ఘోష సునామీలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. మరొక వైపు ఆకాశములో సూర్యుడు నలుపుగా అయిపోతూ ఉంటాడు, చంద్రుడు ఎరుపుగా అయిపోతూ ఉంటాడు, ఆకాశంలో మహాభయోత్పాదములు కనపడతా ఉంటాయి. ఇవన్నీ ఘోరమైన భయంకరమైన దృశ్యాలన్నీ కూడా క్రీస్తు రాకడకు ముందు భూమి మీద జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు ఏం చేయాలంటే, మీరు కలవరపడబాకండి, మీరు భయపడబాకండి. ఇవన్నీ కూడా ఏంటంటే సొదొమ గొమొర్రాలో దేవుడు ఏ విధంగా పరిశీలన చేయడానికి తన యొక్క దేవదూతలను పాపము చేయి వాటికి తన దూతల్ని పంపించాడో, అలాగే ఈ ప్రపంచము కూడా సొదొమ గొమొర్రాగా ఉంది కనుక అక్కడికి దేవుడు పరిశీలన చేయడానికి తన దూతలని ఎగిరే పల్లెల రూపంలో భూమి మీదకి పంపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎగిరే పల్లెలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరంటే దేవదూతలు, దేవుని యొక్క, చెప్పండి అందరూ, ఎవరోళ్ళు? దేవుని యొక్క దూతలు, ఇన్వెస్టిగేషన్ ఏంజల్స్. సైన్స్కి దానికి పేరు ఏంటంటే యూఎఫ్ఓ, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. సైన్స్కి అయితే ఎగిరే పల్లెలు దానికి, ఫ్లయింగ్ సాసర్స్ దానికి. హల్లెలూయా. మనకైతే వారు దేవదూతలు. హల్లెలూయా. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడమే కదా, సంఘంలో కూడా వచ్చే ఇన్వెస్టిగేషన్ చేస్తాం.
అందుకే దేవుడు ఆకాశములో గొప్ప సూచనలు చూపిస్తూ ఉంటాడు. భూమి మీద కూడా ఆయన సూచనలు చూపిస్తాడు. భూమి మీద సూచనలు ఏంటి? ఏంటి సార్ మనకి ఇవ్వడానికి చివరి సూచన ఏంటి? భూమి మీద ఆ మేఘమే. భూమి మీద మనకి ఎప్పుడైనా గొప్ప చివరి సూచన ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మనుష్య కుమారుడు ఆ సొదొమ దినములలో ఏ విధంగా అక్కడ ఆయన అబ్రహాము దగ్గర మనుష్య కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడో, అదేవిధంగా ఈ దినములలో మనకు కూడా మనుష్య కుమారుని దినములలో జరిగినట్లుగా మన దినములలో కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అందుకే కార్యాలన్నీ కూడా భూమి మీద జరుగుతూ ఉన్నాయి, మహాభయోత్పాదములయ్యి. ఎందుకంటే వాటిని చూసి మనము జాగ్రత్త పడ్డానికి. అందుకే ఎవరు కలవరపడకూడదు, భయపడకూడదు. మీరు చూస్తారు, ఆకాశంలో చూస్తూ ఉన్నారు అనుకో, నైట్లో ఒకసారి ఏదో మండుతూ వెళ్తుంటుంది. మీరు చూసారో లేదు, ఎప్పుడన్నా గమనించారు లేదా? హల్లెలూయా. మనకు కూడా ప్రభు చిత్తము కృపను బట్టి మనకు కూడా యాంజలిక్ విజిటేషన్ ఉందని మీ అందరికి గుర్తుందనుకుంటా. ఆమేన్. హల్లెలూయా. దేవదూతలు ఎలా ఉంటారో విమానము కన్నా పెద్దదైన రెక్కలు కలిగి ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి వారందరూ కూడా సంఘమును దర్శిస్తారు. అదే సమయంలో పాపము ఎక్కువ ఉన్న చోట అది నిజమో కాదో తెలుసుకొని దేవునికి సమాచారమును సేకరించడానికి అక్కడ కూడా వాళ్ళు దర్శించి, వాళ్ళకి కొంతమందికి కనపడతారు, కొంతమందికి కనపడరు. కానీ దాని సైన్స్ కూడా దాన్ని గుర్తించలేదు, కనిపెట్టలేదు. వారికి తెలియకుండానే సమాచారం తీసుకుని వెళ్ళి మెరుపు కన్నా వేగంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోగలరు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అవి మహాభయోత్పాదములు. అవే ఈరోజు భూమి మీద దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి వాటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనపడినా కూడా మనం ప్రార్థించాల్సి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ అర్థమవుతున్నదా? దాన్ని చూసి ప్రభు యొక్క రాకడ ఎంతో దగ్గరలో ఉంది. దేవుడు ఈ సూచనల ద్వారా మనల్ని సిద్ధపడడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు అని మనం జాగ్రత్త పడి సిద్ధపడడానికి దేవుడు మనకి ఆ యొక్క సూచనలు భూమి మీద జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా గుర్తించి, అందరూ కూడా గ్రహించి వాటిని తెలుసుకోవాల్సిన నా యొక్క ప్రార్థన అయినది. హల్లెలూయా. చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.